నెలలు నిండకుండా పుట్టే బిడ్డల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతోంది. అలా పుట్టిన వారిలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే నెలలు నిండకుండా పుట్టిన బిడ్డల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రీమెచ్యూర్డ్ డే సందర్భంగా రెయిన్బో ఆసుపత్రి డైరెక్టర్ దినేష్తో మా ప్రతినిధి జోయల్ ఫేస్ టు ఫేస్. పుట్టే బిడ్డల సంఖ్య మన దేశంలో రోజు రోజుకి పెరుగుతుంది. అందులో చాలామంది చనిపోతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. బ్రతికిన వారికి కూడా చాలా రకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయని చాలామందికి చాలా రకాలుగా అనుమానాలు, అపోహలు ఉన్నాయి. వరల్డ్ ప్రీమెచ్యూర్ డే సందర్భంగా మనం ఇవాళ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న రెయిన్బో హాస్పిటల్లో ఉన్నాము. ఇప్పుడు ఉన్న వార్డు కూడా మనం చూసుకున్నట్టయితే ఈజ్ NICU వార్డు. స్పెషల్ ప్రీమెచ్యూర్ బేబీస్కి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ రావాలంటే కూడా చాలా కేర్ తీసుకొని ఈవెన్ సాక్షి టీం కూడా మొత్తం అక్కడ వాష్ చేసుకొని ఈ డ్రెస్ వేసుకొని రావడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ ఉన్న మన హాస్పిటల్ డైరెక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ దినేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ వార్డులో ప్రీమెచ్యూర్ బేబీస్ అని ఎలా మీరు డిసైడ్ చేసి ఇక్కడ మీరు అడ్మిట్ చేసుకుంటారు? సాధారణంగా నార్మల్ ప్రెగ్నెన్సీ అంటే 40 వారాలు ఉంటుంది. సో ఎనీ బేబీ 37 వారాల కంటే తొందరగా పుట్టిన బేబీని ప్రీటర్మ్ బేబీస్ అంటాం. సాధారణంగా మనకి NICUలో అంటే ఇంటెన్సివ్ కేర్లో అడ్మిషన్ అయ్యాలంటే 2 కిలోల కంటే తక్కువ ఉన్న బిడ్డ లేకపోతే 35 వీక్స్ కంటే తక్కువ ఉన్న బేబీస్ని అడ్మిట్ చేస్తాము. 35 to 37 వీక్స్ ఉన్న బేబీస్లో వాళ్ళకి బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే టెంపరేచర్ సరిగా మెయింటైన్ చేసుకోవట్లేదు, లేదా బాడీలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంది, జాండీస్ ఉంది, అలాంటి పిల్లల్ని అడ్మిట్ చేస్తాము. కానీ మెజారిటీ ఆఫ్ ద యూనిట్లో బేబీస్ 35 వీక్స్ కంటే తక్కువ ఉన్న బేబీస్ లెస్ దెన్ 2 kgs ప్లస్ వాళ్ళకి ఎలాంటైనా ప్రాబ్లమ్స్ ఉంటే, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉండినా, ఇన్ఫెక్షన్ ఉన్నా అడ్మిట్ చేస్తామండి. ఇప్పుడు ప్రపంచంలో కూడా లిమిట్ ఆఫ్ వయబిలిటీ అంటే ఎంత తక్కువ వరకు మనము బేబీస్ని సేవ్ చేయాలి, సేవ్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉండాలని పెద్ద డిస్కషన్ అనమాట. మెజారిటీ ఆఫ్ కంట్రీస్ 24 వీక్స్ తర్వాత నుంచి సేవ్ చేస్తారు. ఒకేజనల్గా 23 వీక్స్ అంటే కొద్దిగా సైజ్ బాగుండి ఎక్సెప్షనల్ సిచ్యువేషన్లో సేవ్ చేస్తాం. కానీ 24 వీక్స్ ఆన్వర్డ్స్ మనము ప్రీటర్మ్ బేబీస్ని సేవ్ చేయొచ్చు. డెఫినెట్లీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే మెసేజ్ డెఫినెట్లీ ఉంటుంది. అందువలన ఎర్లీ మ్యారేజెస్ అవాయిడ్ చేస్తాము. అలాగే తల్లి న్యూట్రిషన్ అండ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. బిఫోర్ ప్రెగ్నెన్సీ తను ఆరోగ్యంగా ఉన్నాను అని చాలా ఇంపార్టెంట్. మూడోది గోయింగ్ టు హాస్పిటల్ యాజ్ సూన్ యాజ్ మన ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అప్రోప్రియేట్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ప్రాపర్ కేర్ తీసుకొని ఉంటే మనము చాలా మటుకు ప్రివెంటివ్ ప్రీటర్మ్ బర్త్స్ అవాయిడ్ చేయొచ్చు. ప్రీటర్మ్ బేబీస్ అనే ఏదైతే మాట వాస్తవం ఉందో మన దేశంలో ఎక్కువగానే ఉన్నాయని, అది జనాభా పరంగా కొంచెం ఎక్కువ చూపిస్తున్నట్టుగా గణాంకాలు మనకు డాక్టర్ గారు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మన దేశంలో ఈ ప్రీటర్మ్ బేబీస్ని రాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కరెస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్.